హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మీరు చూస్తున్నారు కదా, గులాబ్ జామున్ అయితే టేస్టీగా సింపుల్గా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. ఈ గులాబ్ జామ్కి పగుళ్ళు అనేవి రాకుండా షుగర్ సిరప్ అంతా బాగా నీట్గా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా సాఫ్ట్గా తయారవుతాయండి. చాలా సింపుల్గా టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ నిండా నేను ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని అయితే ఇలా బౌల్లో కొలుచుకొని తీసుకున్నాను. ఒక బౌల్ నిండా తీసుకొని ఇందులో ఏమి వేయాల్సిన పని లేదండి. అన్నీ మనకి పిండిలోనే మిక్స్ అయ్యి వస్తాయి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవడమే. వాటర్ వేసుకుంటూ కొంచెం వాటర్ వేసుకుంటూ మరీ చపాతీ పిండిలా నొక్కి కలపకుండా లైట్గా పైనే వేళ్ళతోటి కలుపుకొని పిండినంతా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మన చేతికి అంటుకుంటూ ఉండాలండి. అంత సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూసినట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండికి మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అంత టైం లేదు అనుకుంటే ఒక 15 నిమిషాలైనా పిండి అనేది కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఈ పిండి నానేలోపు ఇక్కడ షుగర్ సిరప్ని మనం ప్రిపేర్ చేసుకుందాము. నేను 200 గ్రాముల పిండికి ఇక్కడ ఒక హాఫ్ కిలో పైనే తీసుకున్నానండి. నాకు షుగర్ సిరప్ ఎక్కువగా అవసరం లేదు కాబట్టి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు హాఫ్ కిలో నుంచి కిలో వరకు యూస్ చేసుకోవచ్చండి. అది మనం తినే స్వీట్నెస్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కిలోని బౌల్లో కొలుచుకొని అంతే క్వాంటిటీలో వాటర్ని కూడా వేసుకొని షుగర్ని అంతా బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో కరిగించుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ సిరప్ అంతా మనకి బాయిల్ అయ్యి మరిగేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఇలా మరిగించుకున్న తర్వాత మనం ఒక్కసారి చేత్తో పట్టుకొని చూసాము అంటే ఈ సిరప్ అనేది మనకి బంకగా చేత్తో అతుక్కున్నట్లు మనకి అంటుకుంటూ అనిపించింది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పాకం అయితే ఏం అవసరం లేదు. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ గులాబ్ జామ్ పిండిని, ఆ పిండిని చూడండి, ఇక్కడ పిండి అనేది పొంగింది. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యాయి కదా. ఇంక ఈ పిండిని ఏమీ కలపకుండా కొంచెం తీసుకుంటూ మనం రౌండ్ బాల్స్లో చుట్టుకోవాలి. ఈ బాల్స్ చుట్టుకునేటప్పుడు కూడా మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టి నొక్కకుండా పైనే రౌండ్గా చుట్టుకోవాలండి. మనం బాగా ప్రెషర్ పెట్టి నొక్కాము అంటే లోపల వరకు ఉడకదు, అప్పుడు పిండిగా ఉంటుంది. అలా కాకుండా సాఫ్ట్గా పైనే మనం నొక్కుంటూ ఈ విధంగా రౌండ్గా చుట్టుకున్నాము అంటే లోపల వరకు వేగుతాయి. ఇలా అన్ని బాల్స్ని మనం చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూద్దాము. ఈ ఆయిల్ అనేది కూడా మనకి ఎక్కువ హీట్లో ఉండకూడదండి. మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఈ బాల్స్ని అనేది వేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయింది అంటే మనకు పైన త్వరగా కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లో తక్కువ హీట్లో ఉండగానే మనం ఈ బాల్స్ని అనేది వేసుకొని ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలండి. లేకపోతే ఒకవైపు కలర్ వస్తుంది, ఇంకొక వైపు అలాగే వైట్ కలర్లో ఉంటుంది. అలా కాకుండా మనకి అన్ని వైపులా చక్కగా వేగాలి అంటే ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే మనకి అన్ని వైపులా చక్కగా వేగి మంచి కలర్ వస్తుంది. ఇంతకుముందు బ్యాచ్ అయితే ఆల్రెడీ నేను ఈ సిరప్లో వేసి పెట్టుకున్నానండి, చూపిస్తున్నాను. ఇక్కడ ఇది 2వ బ్యాచ్ ఫ్రై చేసుకుంటున్నాను. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి డార్క్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేయాలండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాము అంటే మనకి ఎక్కడ పగుళ్ళు అనేవి రావు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో గులాబ్ జామ్స్ అనేవి. వీటిని కూడా ఆ సిరప్లో వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఈ గులాబ్ జామ్స్ ఆ సిరప్ని అంతా అప్లై పీల్చుకునేంత వరకు మనం ఒక 2 గంటల పాటు కంప్లీట్గా వదిలేసాము అంటే
ఆ జ్యూస్ అంతా ఈ గులాబ్ జామ్స్ పీల్చుకొని సాఫ్ట్గా తయారవుతాయి. అంతే అండి, చాలా సింపుల్ కదా, ఈజీగా కూడా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ఎలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.